వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ వెంకట్. అసెంబ్లీలో హోరాహోరీగా ఇటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ నువ్వా నేనా అంటూ ఒక పెద్ద ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక సబితా ఇంద్రారెడ్డిపై ఒక అవిరోధం చేశారని చెప్పేసి తీవ్రంగా బీఆర్ఎస్ దీనికి ఖండిస్తుంది. సో దీని గురించి ఏదైతే కాంగ్రెస్ సంబంధించి మహిళల పట్ల ఒక మహిళలకు ఒక ఇది కూడా లేదు మహిళల పట్ల అని చెప్పేసి బీఆర్ఎస్ ఏదైతే విమర్శిస్తుంది. సో దీనిపై మనతో మాట్లాడడానికి ఆర్యవైశ్య చైర్మన్ అలాగే కాంగ్రెస్ సీనియర్ లీడర్ కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. సో కల్వ సుజాత గారు నమస్తే. సో ఎలా చెప్పండి, ఏదైతే సబితా ఇంద్రారెడ్డిపై ఏదైతే బీఆర్ఎస్ సంబంధించి ఆరోపిస్తున్నారో ఇటు ముఖ్యమంత్రి పైన అటు డిప్యూటీ ముఖ్యమంత్రి పైన, సో దీని గురించి మీరు ఏమంటారు? ముందుగా నేను మహిళల్ని గౌరవించేదాన్ని, మహిళల కోసం పోరాడేదాన్ని, మహిళల ఆత్మగౌరవం నిలబడాలని కొట్లాడాలని నా వంతు కూడా భాగస్వామ్యం ఉంటుంది రాష్ట్రంలో. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు రాజకీయ నాయకులుగా విమర్శలు చేసుకుంటుంటారు. సద్విమర్శలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. వ్యక్తిగత దూషణలకు పోయినటువంటి విషయం మనం చూసినాము. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకి, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకి సబితా ఇంద్రారెడ్డి గారు లేచి నా మీద పగబట్టిండ్రు, నా మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు, నన్ను ఎందుకు టార్గెట్ చేసిండ్రు అని తన సొంత వ్యవహారం చెప్పినటువంటి విషయం మనం గమనించినాము. ఏదేమైనా తన మనసులో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆవేదనని మాత్రం సభా సాక్షిగా మాట్లాడింది ఈ సబితా రెడ్డి గారు. మరి అంత మాట్లాడిన తర్వాత తను అన్ని అంటే అనిపించుకొని కాముగా కూర్చునేటంత ఎవరు కూడా ఉండరు కదా. రాజకీయం అన్నప్పుడు వాదోపవాదాలు ఉంటాయి, దాని వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. వ్యక్తిగత వివరాలను సభా సాక్షిగా ప్రదర్శించినప్పుడు దాని విషయంలో స్పందించాల్సినటువంటి అవసరము నాయకులకు ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారు కాబట్టి దానికి జవాబు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలేంది, వెనకాల కూర్చున్న అక్కలని నమ్మితీవంటే నిన్ను జూబ్లీహిల్స్ బస్టాండ్లో కూర్చోబెడతారు తమ్ముడు అన్నారు. దాంతో పాటు రేవంత్ అన్న అదే రోజు ఇంకో మాట అంటే బాగుండు, నిన్ను నమ్ముకున్న చెల్లెళ్ళు కూడా తీహార్ జైలుకి వెళ్ళిపోయినరు, మీరిద్దరు దొందే అని అనింటే బాగుండనేమో. తెల్లారి రేవంత్ అన్న అన్నాడు. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, వాళ్ళు బయటకు వచ్చి నిరసనలు చేయడము, అసలు సందర్భం ఏంది, సమయం ఏంది, అసలు మాట్లాడే మాటలేంది. 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తుంటే ఆనందంలో పరవశమైనటువంటి తెలంగాణ రైతాంగం, వారికి సేవలు అందించినటువంటి ప్రభుత్వము, యావత్ తెలంగాణ రెక్కాడితే గాని బుక్కాడనటువంటి వర్గం నుంచి మొదలు పెడితే రైతులందరికీ రైతుల కాళ్లల్లో ఆనందం చూసినటువంటి 4 కోట్ల మంది ప్రజానీకల్లో కావాలని ఇష్యూ డైవర్ట్ చేయడానికి మేము ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతుంటే ఆ రోజు వచ్చినటువంటి తీర్పు గురించి అందరం పాల్పంచుకోవాల్సినటువంటి విషయం. ఎస్సీలంటే వీళ్ళకు, దళితులంటే మరి వీళ్ళకు గిట్టదనేది మనకు అందరు తెలుసు. కాబట్టే ఆ విషయాన్ని తప్పుదారి పట్టించడానికే అటు కేటీఆర్ గాని ఇటు వారి వర్గంకు కేటీఆర్ ఉసిగొల్పడం కానీ మన కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఒకటి, మహిళగా గౌరవిస్తా, నా సొంత నియోజకవర్గం ఆడపడుచుగా నీ మీద ఉన్నటువంటి గౌరవం మాకుంది. అంతకుముందు కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము. అఫ్ కోర్స్ మీరు పెద్ద పొజిషన్లకు వెళ్ళిండొచ్చు, మీరు మంత్రి పదవులను అనుభవించిండొచ్చు, చాలా సీనియర్ లీడర్లు కూడా మాకన్నా మేము కట్టుబడి ఉంటాం. మహిళగా మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవంలో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, తిట్టినరా అక్క అని అన్నారు. అక్క అంటే కూడా తప్పేమో నాకు అర్థం కాలేదు. గతంలో అమ్మ అంటేనే తప్పు పట్టినటువంటి కొంతమంది ఈరోజు గత ప్రభుత్వంలో సిగ్గులేదా అని అన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని డీకేఆర్ నాకు సిగ్గులేదా అని అన్నప్పుడు ఇదే గొంతులు ఎక్కడ పోయినాయి, ఇదే నోరు ఎక్కడ పోయింది? ఆ రోజు మరి మీరే కదమ్మా కేసీఆర్ ఇలా మహిళల్ని అగౌరవపరచడం, ఆత్మగౌరవం దెబ్బతీసిండు, యావత్ మహిళా సమాజాన్ని సిగ్గుపడే విధంగా సిగ్గుందా అని అడిగిండు అని మీరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ పక్కన ఉండి ఆ పార్టీ చెప్పినట్టుగా మిమ్మల్ని ఉసిగొల్పి మిమ్మల్ని ముందుకు పంపిస్తున్న కేటీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు. మాకు అది బాధ. ముఖ్యంగా చెప్పాలి అని అంటే అది బాధ. ఎందుకోసం అని అంటే ఆయన రెచ్చగొట్టి మహిళల్ని ముందుకు తీసుకొని వచ్చి ఆ సెంటిమెంట్ మీద మేమున్నాం తెర మీద అని చూపించుకునే ప్రయోగమే కేటీఆర్ రామారావు చేస్తున్నాడు. తండ్రి ఫామ్ హౌస్ లో పడుకుంటాడు, కేటీఆర్ ఇట్లాంటివి రెచ్చగొట్టే విధానాలు చేస్తాడు. ఇదొక్కటి తప్పించి తెలంగాణ ప్రజలకు మీరు గతంలో చేసినటువంటి అవినీతి పనులన్నీ బయటపడుతున్నాయి. ప్రజలందరూ మిమ్మల్ని తిరస్కరిస్తుండ్రు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో ఉనికి లేకుండా చేసిండ్రు, కనీసం ఎన్నో చోట్ల డిపాజిట్లు రాకుండా చేసిండ్రు. కాబట్టి మళ్ళీ మీ ఉనికిని మీరు చాటుకోవడానికి
మీరు ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు ప్రయత్నం చేయాలి, ఏం చేయాలి, సభ ఏం జరుగుతుంది, సభ రుణమాఫీ మీద జరుగుతుంది, సభ అన్ని బిల్లుల పాస్ చేయడం కోసము, అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కోసం, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడం కోసం అసెంబ్లీ ఉంటే అందులో మీరు సమస్యల గురించి మాట్లాడాలి. అందులో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో ఎవరెవరికి ఎంత అనేది, దేనికి ఎంత నిధులు కేటాయిస్తారు, దాని మీద ఏమన్నా విమర్శలు సద్విమర్శలు, దానికి మీరు ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడాలే గాని దాన్ని పక్కకు పడేసి మీరు ఏడ్చిందని చెప్పి బయటికి వచ్చి తెల్లారి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేయడము, రాష్ట్రానికి బంధు పిలుపునియడం, ఇదా సభా సంస్కారం అని అడుగుతున్నా నేను. అఫ్ కోర్స్ విమర్శలు జరిగినప్పుడు అక్కడనే మీరు విమర్శించు, అయిపోయింది, ఆడికాడికే అయిపోయింది కదా, మళ్ళా బయటికి వచ్చి క్షమాపణ చెప్పాలి అని అడిగినప్పుడు నాకు వచ్చినటువంటి సమాధానం నేను చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి క్షమాపణ అడిగే ముందు సబితమ్మ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ అడగాలి అని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడిపోయినావమ్మా నువ్వు. కాంగ్రెస్ మీకు ఏం తక్కువ చేయలేదు. కాంగ్రెస్ నీకు ఎమ్మెల్యేని చేస్తే అవతల పార్టీలో పోయి మంత్రి పదవిని అనుభవించినావు నువ్వు. ఒకవేళ కాంగ్రెసే బీఫామ్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలవకపోతే అవతల పార్టీలో పోయి నువ్వు మంత్రి పదవి తెచ్చుకోకపోతుంటేవి కదా. తల్లి కని పెంచి పిల్లల్ని పెద్ద చేసి ప్రయోజకవంతులైనాక తల్లిని వదిలేసిపోతే మరి కష్టకాలంలో ఉన్నప్పుడు తల్లి ఎంత ఆత్మ ఘోషిస్తుంది, తల్లి ప్రాణాలు ఎంత ఘోషిస్తాయి. ఆ తల్లి నేను నా బిడ్డల్ని పెద్దగా చేసిన, నేను కష్టాల్లో ఉన్నప్పుడు అవసాన దశలోనో లేకపోతే నేను కష్టాల్లో ఉన్నప్పుడు పెద్ద వయసు అయినప్పుడు నా పిల్లల్ని నన్ను కాపాడాలి అనే ఒక సూక్తి నీకు చెప్తున్నానమ్మా. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంటే ఆ 10 ఏళ్లు కూడా మీరు ఉండలేనటువంటి మీరు, ఎంతో మంది మహానుభావులు కాంగ్రెస్ లో ఉన్నారు. ఎంతో మంది ఇప్పటికీ కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా పార్టీలు మారితే మీరు సమాజానికి ఏమి ఇస్తున్నట్టు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అసెంబ్లీలో ఎంతో మంది కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా వచ్చారు, వాళ్ళకి మీరు ఇదే మెసేజ్ ఇస్తున్నారా? ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఇదేనా గౌరవం దక్కుతుందా అనే ఒక విమర్శ, అలాగే సభాపతి ఏదైతే అసెంబ్లీలో మహిళల పట్ల ఎమ్మెల్యేలతో తిట్టిపిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. సో దీని ఎలా చూడు? నేను ఒకటి అడుగుతా, సభాపతి తిట్టిపించిండ్రు అని అంటే సీతక్కని తిట్టినప్పుడు, సీతక్క మీద ట్రోల్ చేసి మీమ్స్ ట్రోల్ చేసినప్పుడు మరి సభాపతి చేసిండంటారా? సభాపతి చేసిండంటారా? అక్కడ వచ్చి నిలబడిన వ్యక్తి, సీతక్క పక్కన నిలబడినటువంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్ల అవి ట్రోల్స్ చేసిండ్రు. సీతక్కని ఒక తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పాడి కౌశిక్, ఆమెకు నాలెడ్జ్ లేదన్నప్పుడు మరి ఇదే మహిళల్ని అగౌరవపరిచిండ్రని మీరెందుకు ఇట్లనే రిబ్బెన్లు కట్టుకొని బయటికి వచ్చి నిరసనలు చేసి బంధుకు ఎందుకు పిలిపియలేదు? మాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీకు ఆ స్థాయిలో తీసి అసెంబ్లీలో నుంచి బయటికి పడేయలేదు. ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేసినో వాళ్ళకి బయటికి పడేయలేదు. మేము అధికారంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నాం. గతం గుర్తు చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి అమానుషంగా బయటికి పడేసినటువంటి రోజులు ఉన్నాయి. అసలు సస్పెండ్ చేసేసి వాళ్ళ సభ్యత్వాన్ని కూడా పోగొట్టినటువంటి రోజులు ఉన్నాయి. అంటే అసెంబ్లీ దీని విషయంలో సంపత్ గారికి, దళితుడైన సంపత్ గారికి, అలాగే వెంకటరెడ్డి గారికి 2 సంవత్సరాలు మీరు బహిష్కరించారు అసెంబ్లీలో. ఇలాంటివి చేసినప్పుడు మీరు ఎందుకు గమనించలేదు? మీరు అప్పుడు మా పార్టీలో ఉన్నారు, ఇలాంటివి ఆ రోజు జరిగినాయి కదా, కళ్ళతో చూసిండ్రు కదా ఆ అధికార పార్టీ. కానీ మేమేమన్నా అలాగా చేస్తున్నామా? మిమ్మల్ని బయటికి పంపిస్తున్నామా? బూతులు మాట్లాడుతుర్రు, సప్పట్లు కొడుతుర్రు, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. అయినా కానీ మేమేమనలేదు. మేము మీకు సభ నడవాలి, సఖ్యంగా నడవాలి, పూర్తిగా వివరాలు జరగాలి ఇక్కడ అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మీకు స్వేచ్ఛ ఇచ్చింది అని అంటే అడ్డగోలుగా ఏదైతే సఖ్యంగా నడవాలని మీరు అంటున్నారో అదే ప్రశ్నలకు మేము ప్రశ్నించడానికే మేము అడుగుతుంటే అసలు కనీసం మాకు మహిళలకు మైక్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి సబితా రెడ్డి అలాగే మిగతా 2 మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు పరిస్థితి. మీరు మొత్తం లైవ్ చూస్తారు కదా, ఎవరికి అవకాశం ఇలే చెప్పాలి, వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. 2 గంటలు నిలబడ్డారంట వాళ్ళు మైక్ ఇవ్వడానికి అంట, కానీ కాదు అది కదా, నిజాలు వాస్తవాలు. 2 గంటలు నిలబడ్డం ఏమవసరం? ఉన్న సీట్ ఉంది కదా, కూర్చొని మైక్ కావాలని అడగొచ్చు కదా. నేను ఒకటి అడుగుతున్నా, మీ అధ్యక్షుడు ఉంటాడు కదా, మీ అపోజిషన్ లీడర్ ఉంటారు కదా, ప్రతిపక్ష అధ్యక్షుడు లీడర్ ఉంటారు కదా, ఆయనకు మీరు మెసేజ్ ఇవ్వాలి. పలానా వాళ్ళు మాట్లాడతారు, పలానా మంది ఇంతమంది, ఇంత సమయం మాకు ఇచ్చిన ప్రతిపక్ష సమయంలో మేము ఇంతమందిని మాట్లాడతామని ముందే లిస్ట్ ఇస్తారు కదా, అదొకటి ఉంటది కదా, ఒక ప్రాసెస్ ఉంటది కదా. మరి ఆ ప్రాసెస్ చేసుకొని మీరు ఇంతమంది మాట్లాడతాం, 2 గంటలు టైం ఏంటి అని
మీరు మాట్లాడుకోవాలి కదా. అది మీ కేటీఆరే ఒక్కసారి సమయం ఇస్తే 2 గంటలు మాట్లాడిండు. గతంలో ఎప్పుడైనా మా నాయకులకు మీరు 2 గంటలు టైం ఇచ్చిన దాఖలాలునే గత 10 ఏళ్లుగా ఇంత టైం ఇచ్చి రాత్రి 3 గంటల వరకు సభను నడిపిస్తున్నాం. ఇంకా టైం ఇవ్వలేదంటే దేవుడిని అడుగుండి 48 గంటలు పెట్టమనండి. 48 గంటలు పెట్టమనండి కాలాన్ని. 48 గంటల్లో మీకు 40 గంటలు మీకే మాట్లాడడానికి ఎందుకు ఇంత దూరం పెరిగింది అనుకోవచ్చు. సబితా రెడ్డి మీ పార్టీలోనే ఒక మాజీ మంత్రిగా ఉన్నది. సో మీరు కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో చాలా గౌరవంగా చూసుకున్నది సబితా రెడ్డి. ఎందుకు ఇప్పుడు దూరం జరిగింది? ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అగౌరవం జరిగిందని ఎట్లా అనడానికి ఎట్లా ధైర్యం అని చెప్పండి. నువ్వు ఇదే పార్టీలో తొలి మహిళా హోంమంత్రి శాఖగా నీకు మంత్రి పదవి చేసినావు నువ్వు. మరి ఆ మంత్రి పదవి భారతదేశంలో ఎవరికి దక్కని గౌరవం నీకు దక్కింది కదా. మరి నిన్ను పార్టీ ఎందుకు అగౌరవపరిచింది అని అనుకోవాలి. 2 సార్లు మంత్రి పదవి ఇచ్చింది. ఇందులో చనిపోయిన తర్వాత బాధలో ఉన్న నీ కుటుంబాన్ని రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి నిలబడి మా పార్టీలోకి తీసుకొని వచ్చి, మా పార్టీ కాదు ఫస్ట్ సబితమ్మ అయినా తీసుకొని వచ్చి, వాళ్ళు టీడీపీ పార్టీ అయినా కానీ తీసుకొని వచ్చి గౌరవించి టికెట్ ఇచ్చి గెలిపించి ఆ మంత్రి పదవిని 2 సార్లు మంత్రి పదవిని ఇస్తే ఈ విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్కొక్క సందర్భం ఉంటుంది. ఆ సందర్భాన్ని అన్నిటినీ మొత్తం కలిపి ఒక తాటి కట్టేయొద్దు కదా. మీరు రేవంత్ రెడ్డి గారి ప్రశ్నకు సమాధానం మీకు పూర్తిగా చెప్పడానికి రాకుండా బయటకు వచ్చి గగ్గోలు పెట్టిండ్రు, ఏడ్చిండ్రు, అది వేరే ఇష్యూ. కానీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అఘోరపరిచింది. కాంగ్రెస్ పార్టీకి ఎథిక్స్ లేవు, మహిళల్ని అఘోరపరుస్తుంది, భద్రత లేదు అని అంటే మీరు 10 ఏళ్ళు భద్రత లేకుండానే మంత్రి పదవి అనుభవించిండ్రా? అంటే మీకే భద్రత లేకపోతే సామాన్య ప్రజలకు ఉంటుందా? అంటే నువ్వు ఒక హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నీకు భద్రత లేకుండేనా? ఒక్కసారి ఇవన్నీ మనల్ని మనము విస్మరించుకొని మనల్ని మనం గుర్తు చేసుకొని ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏం జరగబోతుంది అనేది మూడింటిని గుర్తుంచుకొని అసలు నేను ఇంత రాజభోగం అనుభవించిన చెల్లెమ్మగా భారతదేశంలోనే చెవెళ్ళ చెల్లెమ్మ అంటే సబితమ్మ అని కాంగ్రెస్ పార్టీలో ఒక గుర్తింపు వచ్చి ఒక బిరుదు వచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నదాన్ని ఈరోజు మంత్రి పదవి వచ్చిందంటే గతంలో నువ్వు 2 సార్లు మంత్రి పదవి చేసి ఒక హోదాను అనుభవించినావు కదా. కేసీఆర్ దగ్గర పోయి నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు. లేకపోతే 12 మందిలో నీ ఒక్కదానికి ఎందుకు మంత్రి పదవి వచ్చింది చెప్పండి? ఆ హోదా మీకు వచ్చింది కాబట్టే కదా. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ ఇచ్చిన కాంగ్రెస్ కి మీరేం తిరిగి ఇచ్చారు? ఏం చేశారు చెప్పండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు, అది మీరు కాంగ్రెస్కి ఇచ్చింది కాదు, కాంగ్రెస్ మీకు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకుల్ని కార్యకర్తల్ని ఇంకా పట్టుకొని బూస్టప్ చేసి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని పట్టుకొని ఉండాలి. ఆ పట్టుకొని ఉండాల్సిన టైంలో మీరు ఎందుకు లేరు నాకు చెప్పండి. మాలాంటి వాళ్ళు మేమేమీ అనుభవించలేదు, కానీ 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కొట్లాడినాం కదా. మరి మేము పార్టీ మారామా? మాకు అవకాశాలు రాకుండా పార్టీ మారుతా అంటే, కానీ మేము ఎందుకు పార్టీని పట్టుకొని ఉన్నాం? తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకునే ఆలోచన మాకు లేవు. నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశమే. మేము కూడా మహిళలమే, మాకు ఈరోజు మంచి అవకాశాలు లేవా? అఫ్ కోర్స్ ఒకసారి టికెట్ వస్తుంది రాదు, అది సెకండరీ. ఈ రోజు నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా, ఇంత నేను సమస్యల గురించి మాట్లాడగలుగుతున్నా, ఇంత ఈ రోజు నాకు ఒక పొజిషన్ ఇచ్చింది అంటే నా రాజకీయ భవిష్యత్తుని ఇక్కడి వరకు నాకు స్వేచ్ఛగా రానిచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి మీరు మాలాగా మీరు కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు మంత్రులైనరు, మాలాగా 10 ఏళ్ళు కొట్లాడి పార్టీ కోసం మీరు తర్వాత టికెట్లు తెచ్చుకోలేదు, డైరెక్ట్ ఎమ్మెల్యేలను చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. మరి మీరేం తిరిగి ఇచ్చారో నా కాంగ్రెస్ పార్టీకి? సునీతమ్మకు కూడా అడుగుతున్నా, వారి భర్త చనిపోయిన తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ పిలిచి మీకు టికెట్ ఇచ్చింది. మీరు ఎవరు డైరెక్ట్ గా పోరాటం చేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు కొట్లాడి కష్టపడి కాంగ్రెస్ కి ఏదో చేసి మీరు మంత్రులు ఎమ్మెల్యేలు కాలేదు కదమ్మా. మీకు అంత గౌరవించింది కదమ్మా కాంగ్రెస్. మళ్ళీ మీకు కాంగ్రెస్ నాకు తన పేరేంటి సబితమ్మ కన్నా ఎక్కువగా నాకు సునీతమ్మ మీద కోపం వస్తుంది. మేము అభద్రతతో నుండి మేము సఫకేషన్ అయిపోయినాము కాబట్టి భద్రత లేదని బయటికి వచ్చినామని అమానుషమైనటువంటి మాటలు, మీ సొంత లాభాల కోసం పార్టీని ఇడిచి కష్టకాలంలో పోయి నువ్వు మాకు అక్కడ సఫకేట్ అయిపోయినామని మేము పోయినామనే మాటకి చాలా బాధగా ఉంది. నేను ఈ రోజు అడుగుతున్న సునీతమ్మ క్షమాపణ చెప్పు అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీకి. మా ముఖ్యమంత్రికి కాదు, మా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పండి అని అడుగుతున్నాను. ఎందుకంటే నీకు అన్ని భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్ నువ్వు అమానుషంగా వదిలేసిపోయినావు, నిన్నెవ్వరు వదిలిపోమ్మలేదు. చివరి నిమిషంలో కూడా నువ్వు పోయినప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇస్తే కాంగ్రెస్ బీఫామ్ మీద ఓడిపోయినావు కాబట్టి నువ్వు వెళ్ళిపోయినావు. అక్కడ తీసుకున్నటువంటి కమిట్మెంట్లు మాకు తెలియదా? మహిళా కమిషన్ తర్వాత నెక్స్ట్ 23లో ఎన్నికలకి టికెట్, ఈ కమిట్మెంట్లు తీసుకొని పోయి నువ్వు గతంలో నువ్వు మంత్రి పదవి చేసినందుకే ఆ కమిట్మెంట్లకి ఈజీగా రాజీ కాగలిగింది కదా కేసీఆర్. ఇవన్నీ ఇచ్చిన కాంగ్రెస్ కి మీరిద్దరు ఏమి ఇచ్చారు?
తిరిగి ఏమి ఇచ్చారు అంటే ప్రతిపక్షంలో ఉంటే మీరు తట్టుకోలేక అధికారం మీకు పవర్ కావాలి కాబట్టి వదిలేసిపోయారు మాలాంటి వాళ్ళు ఎదగాల్సినటువంటి వాళ్ళకు మీరేం సంకేతం ఇచ్చినట్టు ఇక్కడ మరో అంశం ఏమంటే సబితా ఇంద్రారెడ్డి మీ ప్రధాన నాయకుడిపై ఒక ఆరోపించారు సో ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏదైతే అక్క మీరు వీళ్ళని నమ్ముకుంటే జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అలాగే ఏదైతే చేసిన వ్యాఖ్యలకు సబితా ఇంద్రారెడ్డి కౌంటర్ గా మీరు రాహుల్ గాంధీని ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు వీళ్ళని నమ్ముకుంటే సికింద్రాబాద్ స్టేషన్ గతి పడుతుంది అని చెప్పేసి ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశారు సో దీన్ని ఎట్లా మాట్లాడచ్చు సబితమ్మని అన్నది కదా మరి సబితమ్మకు రాహుల్ గాంధీ ఆ రోజు టికెట్ బీఫామ్ ఇచ్చింది గుర్తులేదంటనా ఆయనకు అనేంత స్థాయినా ఈమెది నేను ఒకటి అడుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా ఇక్కడ కూల్చోవాల్సిన ఆవిడ అక్కడ పోయింది పోతే పర్వాలేదు కానీ 12 మంది 3/4 అంటే 1/3 మేము వెళ్ళి విలీనం అవుతున్నాము అని ఎల్పీకి ఈమెనే సొయాన లెటర్ ఇచ్చింది అవునా కాదా ఈ రోజు వరకు వీడియోలు ఫోటోలు ఉన్నాయా లేవా నాకు చెప్పండి మరి నువ్వు ద్రోహం చేసినట్టు కాదా పార్టీని మోసం చేసినట్టు కదా 12 మంది 1 by 1 ఎప్పుడో 6 నెలల్లో 12 మంది పోయారు పోతే మేమందరం ఒక్కసారి ముక్కుమ్మడికి వచ్చినాం విలీనం చేస్తాం ఎల్పీ మీరు ఎవరమ్మా కాంగ్రెస్ మీకు అధికారం ఇచ్చి స్వేచ్ఛనిచ్చి టికెట్లు ఇచ్చి మంత్రులను చేసి ఈ రోజు రాజభోగాలను అనిపిస్తున్న మీరు ఈ రోజు కాంగ్రెస్ ని విలీనం చేస్తా అనడానికి మీరు ఎవరమ్మా ఎల్పీని విలీనం చేస్తామని మరి ఆ రోజు దళిత సిఎల్పిని మీకు ప్రాధేయపడ్డా కూడా మీరు వినలేదు కదమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు మరి నువ్వు మోసం చేసింది కదా అదే మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి అన్నారు కానీ వ్యక్తిగతంగా అనలేదు కదా నువ్వు వ్యక్తిగతంగా దూషణ చేసినావు రేవంత్ రెడ్డి గారి వాళ్ళిద్దరు అక్కలు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిండ్రు అన్నారు కానీ రేవంత్ రెడ్డి విషయం చెప్పలేదు కదా రేవంత్ రెడ్డి అక్కడ మరి రేవంత్ రెడ్డి గారి సొంత విషయం నువ్వు ఎట్లా చెప్పినావు నేను తీసుకొచ్చిన పార్టీలోకి అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని అవును అని చెప్పిండ్రు కాదు అని అనలేదు కదా నువ్వేడ తీసుకొచ్చినావు అమ్మా నేను వచ్చినా అని అనలేదు కదా నిన్ను గౌరవించారు కదా నువ్వు అంత ఆరోపణలు చేసి పోయి ధర్నాలు చేసి దీక్షలు ఏడ్చి వచ్చి కాంగ్రెస్ పార్టీని తెచ్చినా కూడా ఇంకా అక్క అని నీట్ గా గౌరవించారు కానీ నేనంటున్నా వీళ్ళిద్దరు మనోభావాల్ని మనం గౌరవిద్దాం మహిళగా నేను కూడా కానీ మరి మా సిఎల్పి గారు మనోభావం దెబ్బతిన్నది ఆ రోజు వాళ్ళు వారి ఏమంటారు వారు చాలా సెంటిమెంట్ గా ఫీల్ అయిపోయి రగిలిపోయినారు ఆ బాధ ఆ పెయిన్ మరి ఆ పెయిన్ పెట్టినటువంటి వాళ్ళకి పెయిన్ లేకుండా పోయిందా మరి వారి మనోభావాన్ని ఎవరు అర్థం చేసుకోవాలి మరి వాళ్ళిద్దరికి జరిగినటువంటి పెయిన్ ఎవరు అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ తెచ్చుకో నేను ఉండి గెలిపిస్తా అని తెల్లారే అక్కడ నుంచి బీఫామ్ వచ్చింది తెల్లారే నువ్వు పార్టీ వదిలేసిపోయినావు మరి సిఎల్పి విలీనం కావడానికి కారణం నువ్వైనావు మరి ఈ మాట అనకుండా ఏమంటారు నువ్వు వ్యక్తిగతంగా బయటపడ్డావు వాళ్ళు బయటపడకుండా పార్టీ గురించి చెప్పిర్రు అసలు క్లారిటీ లేకుండా కావాలని డైవర్షన్ చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని తట్టుకోలేక మునికి కోల్పోతుందని మహిళల్ని ముంగలు పెట్టుకొని ఆడుతున్నటువంటి కేటీ రామారావుకి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా నీకేమన్నా చేతనైతే మీ చెల్లెలు జైల్లో ఉంది అక్కడ పోయి వీలైతే మీ చెల్లెల్ని బయటికి తెచ్చుకో బెయిల్ ఇచ్చుకో బయటికి తెచ్చుకో అక్కడ తను మొన్న డెంగ్యూ వ్యాధితో కూడా బాధపడిందంట నువ్వు 1 నెలను ఏమో ఢిల్లీలో తిరిగినావని తెలిసింది సరే రేవంత్ రెడ్డి గారు అన్నారు సభా సాక్షిగా అన్నారు మా చెల్లెలు ఇంకో ఏడాది ఉంచుండి నన్ను మాత్రం లోపలికి పంపించొద్దు అని అన్నారు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను కూడా అదే చెప్తున్నా ఫస్ట్ మీరందరు కలిసి కుట్రలు చేసిన తెలంగాణలో మీరు మీ కుటుంబం అంతా కలిసి మీ కుటుంబంలో ఒక ఆమె పోయి జైల్లో ఉంది మరి ఆడపడుచుని గుర్తించి ఆడపడితే గౌరవం ఇవ్వండి తర్వాత నిజంగా సమాజంలో ఉన్న మహిళలకు నిజంగానే గుర్తింపు ఇవ్వాలి అనుకుంటే సో ఇదే అంశం చూసుకుంటే అసెంబ్లీలో లేని వ్యక్తిపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు కవిత లేదు కాబట్టి ఇక్కడ అసెంబ్లీలో లేదు సో ఆమె లేనప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఉన్నారా సభలో రాహుల్ గాంధీ గారు ఉన్నారా మీ ప్రశ్న మీకే ఇస్తా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఉన్నారా మరి వాళ్ళ పేర్లు ఎందుకు తీసారు మీరు డెఫినెట్ గా మీరు అంటే పడ్డానికి ఏమన్నా మాకేమన్నా ఒంటి మీద ఇది తోలు లేదా లేకపోతే ఒంటి లోపల రక్తము చీము నెత్తురు లేదా మీరు అంటే మేము పడాలి మీరు అన్నయ్యని వినాలా ఒక మహిళ అనే మాటని అడ్డం పెట్టుకొని రామారావు ఆడుతున్నటువంటి డ్రామాలకి మరి తనకే నేను చెప్తున్నా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని తను ఏదో సాధించాలనుకుంటుండు మిమ్మల్ని తొక్కేసే కార్యక్రమంలో ఉన్నాడు కేటీఆర్ ఎక్కడ సబితమ్మ కాంగ్రెస్ లోకి వస్తానని ఆ మధ్యన టాక్స్ వచ్చినాయి ఎక్కడ పోతుందో అని ఉసిగొలిపి వ్యతిరేకత చేసి ఆమె నెటు కాకుండా చేసి 100% రాసి పెట్టుకోండి సో మరొక బ్లాక్ చేయడం కోసం అంతే ఓకే సో మళ్ళీ మరొక అంశం అంటే 10 ఏళ్ల నుంచి లేని జాబ్ క్యాలెండర్ ఇప్పుడు మీరు మొన్న ఏదైతే అసెంబ్లీలో అది దానికి సంబరాలు చేయాలి కదా చేశారు సో దీనికి సంబంధించి కేటీఆర్ ఏంటంటే ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఒక జోక్ క్యాలెండర్ అని తీవ్ర వ్యాఖ్యానించారు దీన్ని ఎలా చూడొచ్చు ఎట్లా కాళేశ్వరం లాగానా జోక్ అంటే ఎట్లా ధరణి లాగానా జోక్ అంటే చెప్పండి నాకు అది 2 జోకులే కదా
ధరణి పేరిట జీవోలు పాస్ చేసుకుని జోకే, కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు పోయడము జోకే. అట్లా అంటారు. డేట్లు ఇచ్చిండ్రు ఈ రోజు కనీసం ఇంకితగా, ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. క్యాలెండర్ అంటే ఏం తెలుస్తుంది వాళ్ళకి, ఏం తెలుస్తుంది? ఒక్కటి అడుగుతున్నా నేను, డేట్లు ఇస్తారు, ఆ రోజుకి ఆ డేట్ లోపల మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, అవి నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ఆ రోజు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమందికి నోటిఫికేషన్ ఇవ్వగలుగుతాము అని ఆ రోజు లెక్కల్ని బట్టి చేస్తారు ఎవడన్నా. కానీ డేట్లు ఇస్తే జోక్ క్యాలెండర్ అని అంటే అసలు నీకు అసలు రాజకీయమా, లేకపోతే నీకు అసలు విధి విధానాలు తెలుసా తెలియదో నాకు తెలియదు. కానీ జాబ్ క్యాలెండర్ అంటే దేశంలో ఎక్కడన్నా జరిగితే అది చూసుకొని గమనించాలని సోదరుడికి ఆవేశం ఉన్నటువంటి రామారావుని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో మరొక అంశం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు యుఎస్ పర్యటనకు వెళ్ళారు. సో దీనికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మీ నల్గొండ నేతలు, మీ ఖమ్మం నేతలే సభ్యత్వం రద్దయ్యేటట్టు ఉండేటట్టుంది చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని వాళ్ళ ఇంట్లో మైకులు పెట్టినరా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో పెట్టినట్టు ఏమైనా వీడియోలు పెట్టినరా, వాళ్ళ వెనకాల వాళ్ళ కార్లల్లా సభ్యత్వాలు రద్దయితాయి అంటే వాళ్ళ పార్టీలో నుంచి బయటకు వచ్చింది కాబట్టి అవి కవర్ చేసుకోవడానికి. అసలు మీ దగ్గర ఉన్న 30 మంది ఉంటారో ఊడతారో అవి చూసుకోండి ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడండి. అంత భద్రత లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. అంతకన్నా మించి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అపహాస్యం పాలు చేస్తున్నటువంటి కేసీఆర్కి నేను వార్నింగ్ ఇస్తున్నా. మళ్ళీ మా మంత్రుల్ని, మా నాయకుల్ని, మా ఎమ్మెల్యేలని అగౌరవపరుస్తున్నావు. మాటికి చీటికి మాటికి మీ దగ్గరనే కుంపటున్నది, వాళ్ళు బయటికి వస్తారు అని వాళ్ళని నువ్వు అగౌరవపరుస్తూ, మీరు మీ నాయకులు మా వాళ్ళకి కించపరుస్తూ మాట్లాడుతున్న మాటలకి మరి నేను చెప్తున్నా, మీ దగ్గర హరీష్ రావు ఉంటాడో ఉండడో, నీ కొడుకు వేరే కుంపడి పెడతాడేమో, నీ బిడ్డని ఇంకో ఏడాది జైల్లో ఉంచామని చెప్పొచ్చినట్టున్నాడు. ఆడ కేసు ఆయన పేరు అమిత్ షాకి, మోదీకి చెప్పొచ్చినట్టున్నాడు. భద్రం జర కొడుక, నీ కొడుకుని జాగ్రత్తగా కాపాడుకో, మంది మీద ఏడ్చే ముందు, నీ రక్తం పంచుకొని పుట్టిన ఇద్దరిలోనే భేదాభిప్రాయాలని నువ్వు మంది గురించి మాట్లాడే ముందు మీరు మీ పార్టీ, మీ నాయకులు అందరూ జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ సుజాత గారు. మీరు ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, సో అదే కాకుండా ఇంకా ముందు పై స్థాయికి వెళ్ళాలని చెప్పి మా హ్యాష్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. సో ఇది కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హ్యాష్ ట్యాగ్ యూ.